చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక విషయాలు తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో సైతం ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు ఆయన. పేదల నివాసం ఉంటే కోర్ అర్బన్ లో సైతం నిర్మిస్తామని, ప్రభుత్వ భూమి అయిన గ్రౌండ్+4 నిర్మిస్తామన్నారు. రాజధాని హైదరాబాద్ పరిధిలో మొత్తం 16 స్లమ్స్ గుర్తించామన్నారు పొంగులేటి. త్వరలో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామని, తెలంగాణలో మరో 5 నగరాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణం చేపడతామన్నారు. ఈ ప్రభుత్వానికి పేదలే ముఖ్యమని, త్వరలో అన్ని జిల్లాల్లో తాను అధికారులు పర్యటిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, త్వరలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ప్రారంభం కాబోతున్నాయని చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో కూడా ఆయన ఇందిరమ్మ ఇండ్లతో పాటు భూభారతి అంశాలతో పాటు మరికొన్ని కీలక అంశాలపైన కూడా మీడియాతో చిట్చాట్ చేశారు. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు ప్రతి నియోజకవర్గానికి 3500 గృహాలు ఇస్తున్న నేపథ్యంలో కూడా చాలా పారదర్శకంగా కూడా అర్హులకు ఇందిరమ్మ ఇల్లు దక్కేలా చర్యలు తీసుకుంటున్నాం. కాకపోతే అర్బన్ ఏరియాకి సంబంధించి హైదరాబాద్ లాంటి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ భూముల్లో పేదల నివాసం ఉంటున్నారో ఆ ప్రాంతాల్లో G+4 నిర్మించి అక్కడ ఉన్నటువంటి ఆ స్లమ్ ఏరియాకి సంబంధించి అర్బన్ కోర్ ఏరియాలో ఉన్నటువంటి, అంటే వాళ్ళకి ఏదో నగర శివారు ప్రాంతాల్లో కాకుండా నగరం నడిబొడ్డున ఎక్కడైతే పేదల బస్తీలు ఉన్నాయో అక్కడే ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే అతి తొందరలోనే వాటికి ఖచ్చితంగా కూడా ఇనాగ్రేషన్ పథకాన్ని చేయబోతా ఉన్నాం. ఓన్లీ గ్రామాలలోనే కాదు, అర్బన్ ప్రాంతాల్లో నల్లగొండ, వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలకు సంబంధించినటువంటి అర్బన్ ఏరియాలో ఎక్కడైతే పేదలు నివాసం ఉంటున్నారో ఆ కోర్ అర్బన్ ఏరియాలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్లో G+4 అపార్ట్మెంట్ లెక్క కూడా ఇందిరమ్మ ఇండ్లను ఖచ్చితంగా కట్టి ఆ పేదలకు ఇవ్వబోతున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఇక మిగతా అంశాలు చూసినట్టయితే ఇక ఏదైతే ఈ భూభారతిని ఏదైతే ధరణి ప్లేస్ లో కూడా భూభారతి అమల్లోకి వచ్చిందో ఇటీవల కాలంలో కూడా 4 ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టుల కింద జరిగినటువంటి 4 మండలాల్లో కూడా రానున్న రోజుల్లో కూడా సమస్యలు పూర్తిగా పరిష్కరించే విధంగా కూడా ఆదాయ విషయంలో ఉన్నటువంటి కోర్టు కేసుల విషయంలో కావచ్చు, భూముల అంశానికి సంబంధించి వస్తున్నటువంటి అభ్యంతరాలకు సాధ్యమైన తొందరలో కూడా భూభారతి చట్టాన్ని ప్రజల్లోకి తీసుకురాబోతున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకున్నటువంటి ప్రతి కంప్లైంట్ కూడా సమస్యలించే విధంగా ఖచ్చితంగా ముందుకెళ్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక కాళేశ్వరం అంశానికి సంబంధించి కూడా ఆయన పోర్ట్ఫోలియో సంబంధం లేకపోయినప్పటికీ కేసీఆర్ నోటీసుల విషయానికి సంబంధించి కూడా ఆయన చాలా ఘాటుగా స్పందించారు. ఎందుకంటే అక్కడ అయినటువంటి L&T కంపెనీకి సంబంధించి ఖచ్చితంగా అక్కడ ప్రథమ ముద్దాయి అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ఖచ్చితంగా విచారణకు అది కమిషన్ విచారణ దశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడకూడదు. కాకపోతే కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అన్న విషయాన్ని ఆయన లేవనెత్తి, ఇక గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నీ ఒక్కటొక్కటిగా చేరుతా ఉన్నాయి, వాళ్ళ పాపాల పుట్ట మొత్తం కదులుతా ఉందన్న అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. దాంట్లో కాళేశ్వరంతో పాటు అనేక భూముల అంశంతో పాటు అనేక అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తా ఉన్నాయనే అంశాన్ని చెప్తాను. ఇక ఈడీ అంశానికి సంబంధించి అయితే ఇప్పటికే ఈడీ విచారణకు సంబంధించి ఈడీతో కేటీఆర్ తో పాటు కేసీఆర్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. కాకపోతే నా ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించి పదే కేటీఆర్ పెద్ద మిషన్స్ వెళ్ళాయి, పెద్ద కట్టలలో లెక్కలు పెట్టారంటున్నారు. కానీ నా ఇంటికే ఈడీ రాలేదు, కేవలం నా కూతురు నివాసానికి ఈడీ వెళ్ళిందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా ఒక రకంగా ఆయన నిప్పులు చెరిగారు. పూర్తిగా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాను అని ఇటీవల కాలంలో చెప్తున్న నేపథ్యంలో కాళేశ్వరం సంబంధించి కూడా అక్కడ ఏముందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు, అక్కడ ఏమీ లేదు అన్న విషయాన్ని కూడా పొంగులేటి ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్బన్ ఏరియాకు సంబంధించి కోర్ అర్బన్ ఏరియాలో కూడా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో సిటీల్లో కూడా నడిబొడ్డున కూడా స్లమ్ ఏరియాస్ కు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నాం, అది త్వరలోనే ప్రారంభించబోతున్నాం అనే అంశాన్ని చెప్తున్నాయి. ఇక భూభారతి అంశానికి సంబంధించి ఏదైతే ధరణిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి కూడా భూభారతి ప్రజల ముందుకు రాబోతుంది. అది కూడా భూ సమస్యలకు సంబంధించి రైతులకు, ప్రజలకు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇబ్బందులు లేకుండా
చాలా పారదర్శకంగా పైలట్ ప్రాజెక్టుల కింద నిశ్చితంగా పరిశీలించి మాత్రమే అమల్లోకి రాబోతున్న విషయాన్ని ఆయన చెప్తా ఉంటూ ఇక సాదా బైదాన్ల విషయంలో కూడా ఇప్పటికే 9 లక్షల పై చిలుకున్నటువంటి ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో అవి కోర్టు కేసు పరిధిలో ఉన్నది కాబట్టి ఆ కేసుకు సంబంధించి కూడా వేకేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఆ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్న విషయాన్ని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయానికి సంబంధించి అనర్హులకు ఏ ఒక్కరికి కూడా రావడం కాదు, కేవలం ప్రభుత్వ అజెండా, పేదలు మాత్రమే మా అజెండా అంటా ఉన్నారు. ఎవరైతే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు దక్కే విధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టించే విధంగా నగరాలతో పాటు గ్రామాల్లో కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్న అంశాన్ని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే వాసు అంటే గతంలో కూడా మనం చూసాం భూధరణికి సంబంధించి కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే అర్బన్ ఏరియాల్లో కూడా తీసుకుంటున్నారు కదా 16 గ్రామాలకు సంబంధించి స్లమ్స్ ఏరియాలని కూడా నోటీస్ చేసి దానికి సంబంధించి మనము ఇళ్లను అప్లై చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనర్హులు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఎస్, ఓన్లీ హైదరాబాద్ నగరానికి సంబంధించి అంటే గతంలో ఏదైతే ఇప్పటిదాకా 10 ఏళ్ల పాలనలో కూడా ఎప్పటికైతే పేదలకు ఎలాంటి ఇల్లు నిర్మించలేదు కాబట్టి ఇక్కడ స్లమ్ ఏరియాస్ లో మురికి కాలనీలో ఉంటున్నటువంటి ఎవరైతే పేదలు ఉన్నారో అక్కడనే ప్రజెంట్ వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉన్నారో ప్రభుత్వ భూమైనా లేదంటే వాళ్ళు ఎక్కడ స్లమ్ ఏరియాస్ లో ఉన్నా అక్కడ అదే ప్రాంతంలో కూడా అపార్ట్మెంట్లు నిర్మించే స్థలాలకు సంబంధించి మొత్తం హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 16 స్థానాలను ఇప్పటికే గుర్తించారు. ఇక మిగతా జిల్లాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా 4 నుంచి 5 ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి స్లమ్ ఏరియాస్ గుర్తించి కూడా అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా ఎలాంటి భూమి ఉన్నా సరే ఖచ్చితంగా పేదలకు అపార్ట్మెంట్ G+4 లేదా 5 కట్టించి ఖచ్చితంగా పేదలకు అందిస్తామన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తా ఉన్నారు. ఇక భూభారతి అంశానికి సంబంధించి ధరణిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి భూభారతిలో పేదలకు కానీ రైతులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా రిజిస్ట్రేషన్ జరిగే విధంగా ఏర్పాట్లు చేశామన్న విషయాన్ని మాత్రం మంత్రి స్పష్టం చేస్తారు. రైట్ వాసు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.